తెలంగాణలో జంపింగ్ పాలిటిక్స్ హిటెక్కిస్తున్నాయి. కాంగ్రెస్ చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ దాటికి కారు పార్టీ షేక్ అవుతోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వరుస కట్టి కాంగ్రెస్ కండువాలు కప్పుకుండడంతో ఆ పార్టీ అధినేత కేసీఆర్ అప్రమత్తమయ్యారు. ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలో ఎమ్మెల్యేల అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఈ సమావేశానికి 34 మంది ఎమ్మెల్యేలకు గాను 10 మందే హాజరు కావడం ఆ పార్టీని మరింత కలవరపాటుకు గురిచేసింది. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలను బుజ్జగించి భరోసా కల్పించేందుకు అధినేత కేసీఆర్ ప్రయత్నించారు. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో సీఎం రేవంత్ రెడ్డి విఫలమయ్యారని కేసీఆర్ ఎమ్మెల్యేలతో అన్నట్లు తెలిసింది. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా దెబ్బతిందని, తక్కువ కాలంలోనే కాంగ్రెస్ విఫల ప్రభుత్వంగా పేరు తెచ్చుకుందని కేసీఆర్ వారితో చెప్పారు. భవిష్యత్తులో బీఆర్ఎస్కు మంచి రోజులు వస్తాయని, అప్పటి వరకు ఓపికతో ఉండాలని నచ్చజెప్పినట్టు తెలిసింది. బీఆర్ఎస్ ఇప్పటికీ పటిష్టంగా ఉందని, ఏదో జరిగిపోతుందని భయపడొద్దని వారికి హితబోధ చేశారు. కొందరు ఎమ్మెల్యేలు పార్టీ మారినంత మాత్రాన నష్టం ఏమీ లేదని కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఇకపై తాను ఎమ్మెల్యేల అందరితో సమావేశమవుతానని భరోసా ఇచ్చారు. కాంగ్రెస్ ప్రలోభాలకు మోసపోవద్దని హితవు పలికారు. గత శాసనసభ ఎన్నికల్లో 39 సీట్లు గెలిచిన బీఆర్ఎస్ పార్టీ ప్రస్తుత బలం 34గా ఉంది. కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మరణించడంతో జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ గెలిచింది. ఈ మధ్య ఆ పార్టీ ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్లో చేరడంతో ఆ పార్టీ బలం 34కు పడిపోయింది. వీరిలో మరో 20 మంది వరకు త్వరలోనే కాంగ్రెస్లో చేరుతారు అనే ప్రచారం విస్తృతంగా సాగుతోంది. కేసీఆర్ ఫామ్ హౌస్లో నిన్న ఏర్పాటు చేసిన ఎమ్మెల్యేల అత్యవసర సమావేశానికి కేటీఆర్, హరీష్ రావులతో పాటు మరో 7 ఎమ్మెల్యేలే హాజరు కావడం ఈ ప్రచారానికి బలం చేకూరుస్తోంది. అదే నిజమైతే బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయే ప్రమాదం ఉంది. ఎమ్మెల్యేలు వేముల ప్రశాంత్ రెడ్డి, కేపీ వివేకానంద గౌడ్, మాగంటి గోపీనాథ్, ముఠా గోపాల్, మాధవరం కృష్ణారావు, ఆరికపూడి గాంధీ, ప్రకాష్ గౌడ్ మాత్రమే హాజరు కావడం విశేషం. తెలంగాణలో జంపింగ్ పాలిటిక్స్ హీటెక్కిస్తున్నాయి. కాంగ్రెస్ చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ దాటికి కారు పార్టీ షేక్ అవుతోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ సైదులు అందిస్తారు. సైదులు చెప్పండి. ఎంఎన్ఆర్ బీఆర్ఎస్ చెందినటువంటి ఎమ్మెల్యేలు ఒక్కరొక్కరుగా పార్టీని వీడిపోతున్నారు. అయితే గత 3 రోజుల నుంచి కూడా వరుసగా ఇటు ఎర్రవల్లి ఫామ్ హౌస్లో కేసీఆర్ ఎమ్మెల్యేలతోటి భేటీ అవుతున్నారు. ఈరోజు కూడా మరికొంతమంది ఎమ్మెల్యేలతోటి భేటీ కాబోతున్నారు. వారితో పాటుగా ఎమ్మెల్సీలను కూడా కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్కి ఫోన్లో సంప్రదించి వారిని కూడా రమ్మన్నారు. సో ఇక వారితో ఏం మాట్లాడతారనేది తెలియాల్సి ఉంది. సో ఇక నిన్న కొంతమంది ఎమ్మెల్యేలతోటి కేసీఆర్ భేటీ అయిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరైతే పార్టీ వీడతారో, ఎవరైతే వార్తలు అంటే పార్టీ వీడుతున్నట్టుగా కొందరు పేర్లు వినిపిస్తున్నాయో ఆ పేర్లు ఎవరైతే ఉన్నారో వారిని ఎప్పటికప్పుడు ఫోన్లో సంప్రదిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా పార్టీని వీడి వెళ్ళిపోవద్దు, భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా పుంజుకుంటుందని చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది. వారిలో ఒక మనోధైర్యం నింపే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇక చేసినా కూడా మరి ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఉంటారా ఉండరా అనేది కూడా మనకు ఒక క్లారిటీ రావాల్సి ఉన్నది. వాస్తవంగా గ్రేటర్ హైదరాబాద్ నుంచి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గుట్టుకి చేరబోతున్నారని చెప్పేసి కూడా వార్తలు వస్తున్న నేపథ్యంలో నిన్న కేసీఆర్ సమావేశానికి ఎల్బీ నగర్ నుంచి సుధీర్ రెడ్డి కానీ, అంబర్పేట నుంచి కాలేరి వెంకటేష్ కానీ, ఉప్పల్ నుంచి బండారు లక్ష్మారెడ్డి, వీళ్ళు ముగ్గురు కూడా కేసీఆర్ సమావేశానికి హాజరు కాలేదు. సో ఇక వీళ్ళు హాజరు కాకపోవడానికి గల కారణాలు ఏంటి అనేది కూడా మరి ఇటు పార్టీ వర్గాలు కూడా ఆరాధిస్తున్నాయి. ఇప్పటికే హరీష్ రావు, కేటీఆర్ పార్టీ మారుతున్న ఎమ్మెల్యేలను ఎప్పటికప్పుడు బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు, ఫోన్లో సంప్రదిస్తున్నారు. అవసరమైతే నేరుగా హరీష్ రావు స్వయంగా ఒక రహస్యంగా నేరుగా ఇంటికి వెళ్ళి వాళ్ళని బుజ్జగించే ప్రయత్నం